నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉయ్యూరు రూరల్ మండలం ముదునూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకుడు తోడేటి రాము గారి కుమారుడు యువకుడు నరేష్ అకాల మరణం చెందడం స్థానికంగా అందరినీ కలిసివేసింది. నరేష్ అకాల మరణం పట్ల పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోడే వెంకట్రామ్ గారితో కలిసి ముదునూరు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే నరేష్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కూటమి నాయకులు, స్థానిక టీడీపీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు రూరల్ మండలం ముదునూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ ఎస్సీ నాయకుడు తోడేటి రాము కుమారుడు నరేష్ అకాల మరణం చెందడంతో గ్రామంలో శోక సముద్రం ముంచెత్తింది. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, నాయకులు బోడే వెంకట్రామ్తో కలిసి ముదునూరు చేరుకున్నారు. అకాల మరణం చెందిన యువకుడు నరేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలు మధ్య నివాళులర్పించారు. ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేమూరి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి తదితరులు ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చేతికి వచ్చిన కుమారుడు చిన్న వయసులోనే కన్నుమూయడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న టీడీపీ నేత తోడేటి రాముని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మరియు ఇతర నేతలు ఆత్మీయంగా ఓదార్చారు. రాము కుటుంబానికి పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జబర్లపూడి సాయిపురం మాజీ సర్పంచ్లు సూరపనేని ప్రసాద్, పాషాగార్లతో పాటు ముదునూరి మాజీ సర్పంచ్ మొవ్వే జ్ఞానశేఖర్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. మండల యువత అధ్యక్షులు కోడే హరీష్, చిక్కుర్తి యుగబాబు, వేపూరి రామకృష్ణ, వైపూరి రాజ్ కుమార్ సహా పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నరేష్ అంతిమ సంస్కారాల ఏర్పాట్లో పాల్గొని ఆ కుటుంబానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.